మనం వచ్చేసి ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్లోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి షిమ్లాలో ఉంది. దీనిని ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ అని పిలుస్తున్నారు, కానీ ఇంతకు ముందుకు వైస్ రీజియల్ లాడ్జ్ అని పిలిచేవారు అనమాట. వైస్ రీజియల్ లాడ్జ్ అని పిలువబడినటువంటి ఈ బిల్డింగ్కి అయితే చాలా అంటే చాలా చరిత్ర ఉంది. సో అది ఏంటి అని మనం ఒకసారి చూసినట్టయితే కనుక ఈ బిల్డింగ్లో 1947లో స్వాతంత్ర ఉద్యమంలో జరిగినటువంటి చాలా ఉద్యమాలు, కీలక నిర్ణయాలు ఇక్కడే తీసుకోవడం జరిగిందంట. సో అదేవిధంగా పాకిస్తాన్ని భారతదేశం నుంచి సపరేట్ చేయాలి అన్నప్పుడు అక్కడ జరిగిన చర్చలు కూడా దీంట్లోనే జరిగాయంట. సో ఇలాంటివి చాలా పెద్ద పెద్ద విషయాలన్నీ దీంట్లోనే అప్పట్లో డిస్కస్ చేసేవారంట. అదే కాకుండా ఈ బిల్డింగ్ యొక్క కట్టడం అనేది కూడా చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. కట్టినవాడు కానీ బాబోయ్ అసలు దిమ్మ తిరిగిపోయేలా ఉందన్నమాట. అసలు ఆ డిజైన్స్, ఆ కట్టడము, ఆ బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని అయితే అధికారికంగా రాష్ట్రపతి నివాస్గా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ దీన్ని అడ్వాన్స్డ్ స్టడీస్గా మార్చాలని చెప్పేసి దీన్ని మళ్ళీ మార్చడం జరిగిందనమాట. దీన్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు లోపలికి మాత్రం మనకి కెమెరాస్ కానీ ఏవి కానీ అలౌ చేయాలి. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట. సెక్యూరిటీ వాళ్ళు మన వెంపటి నుండి లోపలికి తీసుకెళ్ళి చూపించి మళ్ళీ తీసుకొస్తారు తప్ప అక్కడ ఫోన్స్ వాడడానికి కానీ రికార్డ్ చేయడానికి కానీ ఛాన్సే ఉండదు అనమాట. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్. సో ఇంకో విషయం ఏంటి అంటే లోపల ఆర్కిటెక్చర్, డిజైన్, ఇంటీరియర్ వర్క్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు అప్పట్లో ఇంత టెక్నాలజీ ఉందా అని చెప్పేసి మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట. లోపల అంత అద్భుతంగా ఉంది. సో ఇదైతే ప్రజెంట్గా ఇప్పుడు స్కాలర్స్కి రీసెర్చ్ సెంటర్గా నడుస్తుంది అనమాట. సో లోపల చాలా అంటే యూనిక్ విషయాలు చాలా ఉన్నాయి. సో నేను కొన్ని గూగుల్ నుంచి తీసి కొన్ని ఫోటోజెస్ ఇక్కడ వేస్తున్నాను. ఒకసారి చూడండి ఎలా ఉందో. చూడండి లోపల ఈ డిజైన్స్ అవి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అప్పుడెప్పుడో కట్టినటువంటి కట్టడం చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఇప్పటి వరకు కూడా. చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు ఇంకా దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే ఫోటో గ్యాలరీలో ఉన్నటువంటి విషయాలు మాత్రం చాలా అంటే చాలా యూనిక్ అండ్ రేర్ ఫోటేజ్ అనమాట అది. సో అప్పట్లో గాంధీ, నెహ్రూ గారు ఉన్నప్పటి కాలంలో నుంచి ఇప్పుడు ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము దగ్గర వరకు ప్రతి ఒక్క ప్రెసిడెంట్ ఫొటోస్ వాళ్ళు అక్కడ విజిట్ చేసినటువంటి ప్లేసెస్ అన్నీ ఉన్నాయి. విషయాలు దాగున్నటువంటి ఈ ప్లేస్ ఎక్కడ అని అంటే షిమ్లాలో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఒక కొండ మీద నిర్మించడం జరిగింది. సో ఆ కొండ మీద ఉన్నటువంటి వ్యూ కూడా ఒక ఫోటో చేస్తున్నాను ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి టాప్ యాంగిల్ వ్యూ అనమాట. సో అలా మనం ఆ ప్లేస్ని విజిట్ చేసి అక్కడ నుంచి అయితే రూమ్కి వెళ్ళిపోయాం ఆ రోజు నైట్కి. సో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టింగ్ విత్ అవర్ ఛానల్.